సంక్రాంతికి ముందు వచ్చే ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశిగా మన హిందూ పురాణాలు చెప్తూ ఉంటాయి. ఈరోజు వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుందని ఒక ప్రగాఢ నమ్మకంతో హిందువుల విశ్వాసం ఉంటుంది. ఈ క్రమంలోనే ఈరోజు ముక్కోటి ఏకాదశి కావడంతో హిందూ దేవాలయాల్లో ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు వైష్ణవ దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాకు సంబంధించిన రింగ్ రోడ్లో ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అయితే మనం ప్రస్తుతం అయితే ఉన్నాం. ఎక్కడైతే మనం చూడొచ్చు ప్రత్యేక ఏర్పాట్లు చేసే భక్తులైతే మాత్రం భక్తి శ్రద్ధలతో మరింత భక్తి పెంచే విధంగా అయితే మాత్రం ఇటువంటి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే 7 ద్వారాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వైకుంఠానికి వెళ్లే ముందైతే 7 ద్వారాలు ఉంటాయి. 7 ద్వారాలను దాటుకొని వెళ్లే ఒక కార్యక్రమం కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్టయితే చూపించి ఆ యొక్క భక్తులను అయితే మాత్రం భక్తి పరవశంతో మునిగిపోయే విధంగా అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆ దీప ధూపాలు నైవేద్యాలు పెడుతూ వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలతో పూజలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇదంతా కూడా ఏ విధంగా నిర్వహించారు ఏంటని దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ సంబంధించిన ఆలయానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఇదంతా ఏర్పాట్లు ఏ విధంగా చేశారు ఏంటండి? జయగోవిందా. సుమారు 24 సంవత్సరాలు అయింది మన ఆలయం ప్రతిష్ఠ చేసి రింగ్ రోడ్లో కళ్యాణ వెంకటేశ్వర ఆలయం. ప్రతి సంవత్సరం కూడా ఈ ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటూ వస్తున్నాం. అలాగే భక్తులు కూడా దీన్ని చాలా ఆస్వాదిస్తారు. ఇవాళ వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేయడం అన్ని ఆలయాలు వైష్ణవ ఆలయాల్లో ఎక్కువ ఉంటుంది. ఆ రకంగానే ఇక్కడ ఉత్తరద్వారంతో పాటు ఈ సంవత్సరం కొత్తగా 7 ద్వారాలు పెట్టామన్నమాట. 7 లోకాలు ఉంటాయి వైకుంఠానికి. ఆ 7 లోకాలు దాటి వైకుంఠానికి వెళ్ళాలన్నమాట. అలాగా 7 ద్వారాలు ఏర్పాటు చేసి స్వామివారిని అక్కడ వైకుంఠ నారాయణుల రూపంలో ఇవాళ అలంకరణ చేసి స్వామివారిని అక్కడ పెట్టడం జరిగింది. అందరూ భక్తులందరూ కూడా ఆ ఉయ్యాల కింద నుంచి నారాయణ అనుకుంటూ వెళ్ళి సేవించుకోవడం ఒక ఆనవాయితీ. అలాగే అందులో భాగంగా ఇవాళ రంగనాథ మండపం మీద కూడా స్వామివారిని 3 భాగాలుగా 3 ద్వారాలు పెట్టి దర్శనం చేసుకునే అవకాశం అందరికీ కల్పించడం జరిగింది. అంతేకాకుండా 108 రోజులు మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేసిన వస్తుమూర్తులను ఇవాళ అందరికీ దర్శనార్థం అందరూ దర్శనం చేసుకోవడానికి వీలుగా స్టేజ్ మీద ఏర్పాటు చేసాం. వాళ్ళందరినీ సేవించుకుంటూ భక్తులు స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. రైట్, చూసాం కదా. ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంటే కాకుండా అలాగే ఇక్కడ అర్చకులు కూడా ఉన్నారు. అర్చకులతో మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి స్వామి, ఎలా చేస్తున్నారు ఏంటి, పూజా విధానాలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులు సాంప్రదాయాలు ఏంటి? జై గోవింద. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీవంతం శ్రీనిధిం శ్రీజ్యం శ్రీనివాసం భజేనిశం. మన విజయనగరం జిల్లాలో దేదీప్యమానంగా విరాజిల్లుతున్న క్షేత్రంలో ప్రధానమైనటువంటి క్షేత్రం మన రింగ్ రోడ్ టౌన్ సెంటర్ లేఅవుట్లో వేయించేసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవాలయం. మన దేవాలయంలో ఏ కార్యక్రమమైనా ఎంతో విశేషంగా జరుగుతాయి అని భక్తుల మాటలు కూడా. ఈరోజు ముక్కోటి ఏకాదశి పురస్కారం చేసుకొని విశేషంగా 7 ద్వారాలు సాక్షిగా 7 ద్వారాలు దాటి సాక్షాత్తు ఆ వైకుంఠనాథుని దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే నిరంతరం దర్శనమిచ్చే రంగనాథుడు కూడా అనంత పద్మనాభుడిగా భక్తులు దర్శనమిస్తున్నారు. విశేషంగా కూడా ఇక్కడ జగన్నాథ స్వామిని పెట్టి నీలాచలంగా పూరీ క్షేత్రం ఎలా అయితే ఉంటుందో ఆ భావన చేసుకొని అక్కడ దైవ పూజలు కూడా చేస్తున్నారు. విశేషం ఏమిటంటే ఆషాఢ మాసంలో స్వామి శయనిస్తాడన్న శాస్త్రం చెప్తోంది. కార్తీక మాసంలో ప్రక్కకి తిరుగుతాడని అంటారు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్వామి నిద్రలేస్తారు. ఆ సందర్భంలోనే ముక్కోటి దేవతలు కూడా దర్శనం చేసుకుంటారు. ఆ శుభ సందర్భంలో ఎవరైతే స్వామిని ఈ 7 ద్వారాలు దాటుకొని ఆ వైకుంఠ ద్వారంలో స్వామిని సేవించుకుంటారో స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు అవుతారని శాస్త్రం చెప్తోంది. కావున మరిన్ని విశేషమైన కార్యక్రమాలు ముందు జరుగుతున్నాయి. భక్తులందరికీ మేము ఆహ్వానం పలుకుతూ మరొకసారి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు, శ్రీవారి మంగళాశాసనాలు. జై గోవింద. ఓకే, రైట్. చూసాం కదా. ప్రధానంగా చూస్తే ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉన్నటువంటి ఆ వైకుంఠానికి వెళ్ళడానికి అయితే 7 ద్వారాలు అయితే ఉంటాయి. ఆ 7 ద్వారాలను దాటుకుని వెళ్ళే క్రమంలోనే సేమ్ అక్కడ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేసామని ఇక్కడ భక్తులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఆ భక్తులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి స్వామి, ఏమనిపిస్తుంది ఏంటి? భక్తులందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో చేసినటువంటి ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. దర్శనానికి మా దీపం పెట్టడానికి కానీ శ్రీవారి పాదాల దర్శనం కానీ భక్తులకి
గైడెన్స్ ఇవ్వడానికి సపోర్టింగ్గా ఎక్కడికక్కడ మనుషులను పెట్టి చాలా మంచి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. ఏర్పాట్లన్నీ కూడా చాలా ఆనందంగా బాగున్నాయి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఏర్పాట్లన్నీ చాలా చక్కగా ఉన్నాయి. అందరూ కూడా దర్శనం చేసుకొని కోరుచున్నాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అయితే మేము ఈరోజు దర్శనానికి మాత్రం ఉత్తర ద్వార దర్శనానికి మేము లెగడం 5 o'clock లేచి 6 o'clock వచ్చాము. కానీ 2 hours 3 hours పట్టింది. కానీ ఇంత అనుభూతి అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ తిరుపతి దర్శనం అయినట్టంత సంతోషంగా ఉంది. కానీ ఈ ఏడుకొండలవాడ వెంకటరమణ అనుగ్రహం అందరికీ కలగాలని, నా అనుగ్రహం కలగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉదయం 4:30కి లేచానండి. 4:30 లేచి ఇక్కడ 6 o'clock లైన్లో ఉన్నాం. చాలా లాంగ్ లైన్ కూడా, హైవే రోడ్డు వరకు లైన్ ఉంది. ఆ లైన్ నుండి వచ్చే టైంకి ఈ టైం పట్టింది. 7 ద్వారాలు ఏవైతే ఉన్నాయి, 7 ద్వారాలు దాటుకొని వచ్చి చివరి ద్వారంగా ఉన్నటువంటి రంగనాథ స్వామి పవలింపు సేవలో ఉన్నటువంటి ఏదైతే ఉయ్యాలు ఉంటుందో ఉయ్యాల కింద నుంచి అయితే భక్తులు అయితే వెళ్తూ ఉంటారు. అంతే ప్రగాఢ నమ్మకం ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా ఉయ్యాల కింద నుంచి వెళ్తే సర్వ పాపాలు కూడా పోతాయనే ఒక ప్రగాఢమైన నమ్మకంతో ఇటువంటి కార్యక్రమం అయితే చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆ స్వాములు కూడా మనతో పాటు ఉన్నారు. ఈ ప్రధాన అర్చకులు కూడా ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రధాన అర్చకులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి స్వామి, ఎలా జరుగుతుంటాయి పూజలు? ఈ రోజు ఇటువంటి కార్యక్రమం చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి? నా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. విజయనగరం స్థానిక రింగ్ రోడ్లో వేంచేస్తున్న శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేకించి ఉత్తర ద్వారాలు ఏర్పాటు చేసి, ఉత్తర ద్వారం 7 ద్వారాలు, సప్తద్వారాలు భూర్లోక, బొబర్లోక, మహర్లోక, సమర్లోక, జనంలోక, తపోలోక, ఆ విధంగా ముక్తి మార్గాన్ని ఏర్పాటు చేసి ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేశాం. ఈ విధంగా భక్తులు దర్శించుకోవడం చాలా విశేషమైనది. ఈ విధంగా దర్శించుకుంటే ఉత్తమైన పుణ్యలోకాలు లభిస్తాయి. ఇక జన్మని సమసుఖాన్ని అనుభవించి తర్వాత ఉత్తరాన పుణ్యలోకాలు లభిస్తాయనేసి శాస్త్రం. ఈ విధంగా భక్తులు దర్శించుకుంటున్నారు. ఇంకా అనేక ఏర్పాట్లు మేము చేశాము. ఆ ప్రకారంగా భక్తులు దర్శించుకుంటున్నారు. సర్వ దర్శనాలకు కూడా ఈ రోజు జరుగుతున్న ఏర్పాట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే 7 జన్మలు ఉంటే 7 జన్మలో చేయని ఉన్న పాపాలు కూడా ఈ 7 ద్వారాలు గుండా పోతే ఆ పాపాలన్నీ కూడా హరించిపోతాయని కూడా మరొక వైపు అయితే ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఇటువంటి కార్యక్రమం చేయడం పట్ల మాత్రం ప్రజలంతా కూడా హర్షవ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఒకటే చూసుకోవచ్చు, ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు జరగడం పట్ల అయితే మాత్రం హిందూ దేవాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.